హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్లియోపాత్ర 7 పిల్లల గురించి అయితే తెలుసుకుందాం. వాళ్ళ విధి ఎటు వెళ్ళిపోయిందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే క్లియోపాత్ర 7కి 4 పిల్లలు. 1 జూలియస్ సీజర్ అండ్ 3 మార్క్ యాంటోనీతో 31 BC వరకు చివరి టోలెమిక్ రాణి కుటుంబం ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ప్రదేశాల్లో ఒకటైన బంగారు ప్యాలెస్లో అద్భుతమైన జీవితాన్ని గడిపింది. అయితే 31 BCలో ఆక్టియంలో జరిగిన నావికా యుద్ధంలో క్లియోపాత్ర అండ్ మార్క్ యాంటోనీలు యాక్టివియన్ చేతులైతే ఓడిపోవడంతో ఈ సుందరమైన జీవితం అయితే ముగిసింది. సీజర్ అగస్టస్ అని పిలువబడే కాబోయే రోమన్ చక్రవర్తి తన శత్రువులకు ఎటువంటి దయని ఇవ్వలేదు. అతను మార్క్ యాంటోనీని ఓడించి క్లియోపాత్రను తన ట్రోఫీగా రోమ్కు తీసుకెళ్లి అవమానపరిచి చివరికి ఆమెను చంపేయాలని అయితే ఆశించాడు. పురాతన వనరుల ప్రకారం ఇది జరగలేదు, ఎందుకంటే 30 BCలో క్లియోపాత్ర మార్క్ యాంటోనీని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ చర్య వారి పిల్లలను రక్షించడానికి ఎవరూ లేకుండా అయితే పోయింది. సామ్రాజ్యం కోసం ఆశతో క్లియోపాత్ర యొక్క పెద్ద కుమారుడు జూన్ 27, 47 BCన జన్మించాడు. ఇక గయస్ జూలియస్ సీజర్ కుమారుడిగా అతని చిన్న సీజర్ అని అర్థం, సిజేరియన్ అని పిలువబడ్డాడు. అతని పూర్తి పేరు టోలెమీ XV పిలోమీటర్ సీజర్. అతను ఈజిప్ట్లోని టోలెమిక్ రాజవంశానికి చివరి రాజు. అతను సెప్టెంబర్ 2, 44 BC నుండి తన తల్లితో కలిసి పాలించాడు. క్లియోపాత్ర ఏదో ఒక రోజు తన తండ్రి వల్ల గొప్ప చక్రవర్తి అవుతాడని నమ్మడానికి ఇష్టపడింది. అతను తన భవిష్యత్ పాత్రను నెరవేర్చడానికి అతను సిద్ధం చేయడానికి ఉత్తమ ఉపాధ్యాయుల నుండి పాఠాలను కూడా తీసుకున్నాడు. ఇక సిజేరియన్ బహుశా ఆగస్టు 12, 30 BCన తన తల్లి మరణించిన తర్వాత పాలకుడిగా పదవిని కలిగి ఉండవచ్చు. అయితే అతను కేవలం 11 రోజుల తర్వాత యాక్టివియన్ ఆదేశాలతో హత్య చేయబడ్డాడు. అతని మరణంతో యాక్టివియన్ రోమ్ సింహాసనంపై ఉన్న ఏకైక పోటీని అయితే కోల్పోయాడు. సో ది సన్స్ ఆఫ్ గాడ్స్ క్లియోపాత్ర పిల్లల గురించి అయితే తెలుసుకుందాం. సిజేరియన్కు 2 సోదరులు ఉన్నారు, అలెగ్జాండర్ హీలియస్ అంటే గ్రీక్ సూర్యుడు అండ్ టోలెమీ ఫిలాడెల్ఫస్. అలెగ్జాండర్ హీలియస్ క్లియోపాత్ర 3 కుమారుల్లో 2వ వ్యక్తిగా అయితే జన్మించాడు. 34 BCలో అతను కింగ్ ఆఫ్ కింగ్స్ అనే బిరుదు అయితే అందుకున్నాడు. అతని తల్లిదండ్రులు అతన్ని ఆర్మేనియా, పార్థియా, మీడియా అండ్ యూఫ్రేట్స్ సింధు నదుల మధ్య కనుగొనబడిన అన్ని దేశాలకు పాలకునిగా చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. 33 BCలో అలెగ్జాండర్ మీడియా అట్రోపాటెన్ యువరాణి అయోటాపాతో మరియు మీడియా అట్రోపాటెన్ రాజు ఆర్టవాడెస్ I కుమార్తెతో అయితే నిశ్చితార్థం అయితే చేసుకున్నాడు. ఇక క్లియోపాత్ర యొక్క 3వ కుమారుడు టోలెమీ ఫిలాడెల్ఫస్ 36 BCలో ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో అయితే జన్మించాడు. ఇక 34 BC చివరిలో అతను సిరియా, పోనీసియా అండ్ సిసిలియాకు పాలకుడు అయ్యాడు. యువరాజు సైనిక ప్రయత్నాల్లో లేదా అతని రాజకీయ జీవితంలో పనిచేసినట్టు ఓ పురాతన వనరులు అయితే పేర్కొనలేదు. ఎలాంటి వివాహ ప్రణాళికల గురించి కూడా అక్కడ సమాచారం అయితే లేదు. ఇది అతని యుక్త వయసు వరకు జీవించలేదని అయితే సూచిస్తుంది. యాక్టివియన్ ఈజిప్ట్ని జయించినప్పుడు అతను అలెగ్జాండర్ని విడిచిపెట్టాడు, కానీ క్లియోపాత్ర యాంటోనీ పిల్లలిద్దరిని రోమ్కు తీసుకెళ్లాడు. తన విజయాన్ని పురస్కరించుకొని కవాతు చేశారు. అతను రోమన్లకు అందించిన గొప్ప ట్రోఫీల్లో ఒకటి బంగారు గొలుసులతో ఈజిప్షియన్ రాణి పిల్లలు. వారి తల్లి చేతికి ఆశ పట్టుకొని ఉన్న దిష్టి బొమ్మను వెనక వీధుల్లో అయితే ఊరేగించాడు. యాక్టివియన్ తన అక్క అండ్ మార్క్ యాంటోనీ మాజీ భార్య యాక్టివియా మైనర్కు పిల్లలకి అయితే ఇచ్చాడు. సో అక్కడ వారు యాక్టివియా పిల్లలతో నివసించారు. రోమ్ చరిత్రలో క్యాసియస్ డియో రోమ్కు వచ్చిన కవల గురించి మాత్రమే పేర్కొన్నాడు. టోలెమీ ఫిలాడెల్ఫస్ రోమ్ ప్రయాణం నుండి బయటపడిందా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది. అతను 29 BC శీతాకాలంలో అనారోగ్యంతో మరణించి ఉండవచ్చు. అలెగ్జాండర్ హీలియోస్ బహుశా తన కవలల సోదరి క్లియోపాత్ర సెలిన్ అంటే గ్రీక్ మూన్ అని అర్థం. సో కలిసి రోమ్కి అయితే విడిచిపెట్టి ఉండవచ్చు. ఈ డాటర్ ఆఫ్ ది మూన్. సో ఆశ్చర్యకరంగా క్లియోపాత్ర యొక్క ఏకైక కుమార్తె ఈజిప్ట్ చివరి రాణి. పిల్లలందరిలో గొప్పది. ఆగస్టస్ 26 అండ్ 20 BC మధ్య రోమ్లో నుమిడియా రాజు డోబాతో తన వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ జంట చరిత్రలో మౌరిటానియా యొక్క అత్యంత ముఖ్యమైన పాలకుల్లో 2 అవుతారని ఎవరు ఊహించలేరు. ఆగస్టస్ క్లియోపాత్ర సెలిన్కు వివాహ కానుకగా భారీ కట్నం అయితే ఇచ్చాడు, కాబట్టి ఆమె రోమ్కి మిత్రురాలైంది. 46 BCలో జోబా రాజ్యం రోమన్ ప్రావిన్స్గా అయితే మారడంతో అతను రాజ్యం లేకుండా రాజు అయ్యాడు. ఈ వాస్తవం కారణంగా ఈ జంట మౌరిటానియాకు పంపబడ్డారు. సో ఇది రోమన్ పర్యవేక్షణ అవసరమయ్యే అసంఘటిత ప్రాంతం అన్నమాట. సో
టోలోమిక్ రాజవంశంలో జీవించి ఉన్న ఏకైక సభ్యుడు క్లియోపాత్ర సెలిన్. తన కొత్త రాజధాని నగరంలో ఆమె తన పేరు మీద స్మారక కట్టడాలు, దేవాలయాలు నిర్మించడం ద్వారా తన తల్లి జ్ఞాపక శక్తిని అయితే పెంచుకుంది. వారి కొత్త రాజధానిని సిజేరియా అంటే అల్జీరియాలోని ఆధునిక చర్చిలని పిలిచేవారు. సో వారి పాలనలో మౌరిటానియన్ ప్రాంతం మధ్యధర ప్రాంతంలో ఎగుమతి అండ్ వ్యాపారం చేయడం ద్వారా అభివృద్ధి చెందింది. నగరం యొక్క వాస్తుశిల్పం గ్రీకు, రోమన్, ఈజిప్షియన్ శైలుల మిశ్రమం. ఇక క్లియోపాత్ర, సెలిన్ మరియు జోబాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వారిలో ఒక అమ్మాయి పేరు నమోదు కాలేదు. కొంతమంది పరిశోధకులు ఆమె మౌరిటానియాకి చెందిన డ్రుసిల్లా అని నమ్ముతారు. అయితే ఈమె పేరు గల స్త్రీ రాజదంపతులకు మనవరాలు కూడా కావచ్చు. వారి కుమారుడు మౌరిటానియాకి చెందిన టోలోమి గురించి మరింత సమాచారం అయితే బయటపడింది. 40 ఏడీలో అతని మరణంతో అతను టోమియక్ రాజవంశం యొక్క చరిత్రను అయితే మూసివేశాడు. ఇక క్లియోపాత్ర సెలిన్ మరణించిన తేదీ తెలియదు. ఆమె పేరుతో చివరి నాణం 17 ఏడీలో అయితే కనిపించింది. మెటిలిన్ యొక్క గ్రీకు క్రీనగోరస్ రాసిన ఎపిగ్రామ్ ఈ క్లియోపాత్ర యొక్క స్తుతిగా పరిగణించబడింది. ఇది ఆమె మరణ తేదీని వెలుగులోకి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఒక పద్యం అయితే ఇచ్చారు. చంద్రుడి చేటుగా సూర్యాస్తమం సమయంలో ఉదయిస్తున్నాడు. రాత్రి తన బాధను కప్పివేశాడు. ఎందుకంటే ఆమె తన అందమైన పేరు సెలిన్ బ్రీత్లెస్ షేడేస్ దిగడం చూసింది. సో ఆమె తన కాంతి యొక్క అందాన్ని ఉమ్మడిగా కలిగి ఉంది. మరి ఆమె సొంతంగా కలిసిపోయింది ఆమె మరణంతో చీకటి. ఈ పద్యం ఖగోళ సహసంబంధం అయితే క్లియోపాత్ర మరణించిన తేదీని కనుగొనడానికి దాన్ని ఉపయోగించవచ్చు. చంద్రగ్రహణాలు 9, 8, 5 అండ్ 1 BC, AD 3, 7, 10 అండ్ 11, 14 అయితే సంభవించాయి. ఈజిప్షియన్ పురాతన వస్తువుల మాజీ డైరెక్టర్ జాహీ వాహస్ ప్రకారం క్లియోపాత్ర సెలిన్ AD 8లో అయితే మరణించింది. మరణం తర్వాత ఆమె ఆధునిక అల్జీరియాలోని మౌరిటానియాలోని రాయల్ సమాధిలో ఖననం చేయబడింది. పురావస్తు శాస్త్రజ్ఞులు అక్కడ జోబా క్లియోపాత్ర రాజు మౌరిటానియాకి రాణికి అంకితం చేసిన ఒక ఫ్రాగ్మెంటరీ శాసనాన్ని కూడా కనుగొన్నారు. సో ఇది వీళ్ళ యొక్క చరిత్ర. సో ఈ చరిత్ర మీలో ఎంతమందికి అర్థమైందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. చరిత్ర అంత తేలిగ్గా అర్థం కాదు, వాళ్ళ పేర్లు కూడా అర్థం కావు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.